హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటిది జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాసెస్ కూడా మన యాప్లో ఉన్నాయి. ఒకసారి క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మంత్ వైజ్ అయితే ఉండడం జరిగింది. పర్ మంత్కి 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్స్ని అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉన్నాయి. దాంతోపాటుగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉండడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్స్ కావచ్చు, శాంపిల్ టెస్ట్లు కూడా యాప్లో ఉంటాయి. ఒకసారి వాటిని చెక్ చేసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత అనే టైటిల్ తోటి దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఉత్కంఠ, మెయిన్స్ ప్రిపరేషన్పై అయోమయం, క్వశ్చన్ పేపర్ పోయిన అభ్యర్థుల అవస్థలు, ఇవాల్టి నుంచి కీపై అభ్యంతరాల స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో అయోమయం తగ్గడం లేదు. 2 రోజుల కింద ప్రిలిమినరీ కీని TSPSC రిలీజ్ చేసిన కట్ ఆఫ్ ఎంత ఉంటుందో తెలియక అందరిలో ఉత్కంఠం నెలకొంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వచ్చే మార్కులపై కొంత క్లారిటీ వచ్చినా మెయిన్స్ ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మెయిన్స్కు ప్రిపేర్ కావాలా వద్దా అని అభ్యర్థులు సంకోచిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 503 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ జరపగా 2,85,000 మంది దీనికి హాజరయ్యారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థుల యొక్క OMR షీట్లతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీని శనివారం TSPSC మనకు వెబ్సైట్లోకి అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. సో సోమవారం నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఈ అభ్యంతరాలను వెబ్సైట్ ద్వారా స్వీకరిస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు ఈ రోజు నుంచి నవంబర్ 4th వరకు అయితే వాటిని అయితే ఇక్కడ అబ్జెక్షన్స్ రేజ్ చేయవచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే క్వశ్చన్ పేపర్ సెట్ల రూపంలో కాకుండా మనకు సిరీస్ రూపంలో ఇవ్వడంతో కీ చూసుకోవడము అభ్యర్థులకు పరీక్షగా మారిందని చెప్పేసి ఇచ్చారు. సో ఒక్కొక్క అభ్యర్థికి గంటన్నర నుంచి 2 గంటల పాటు జవాబులు చూసుకోవడానికి టైం కేటాయించవలసి వచ్చిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మరోపక్క క్వశ్చన్ పేపర్ అందుబాటులో లేని అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఆన్సర్ ఎలా చూసుకోవాలో అర్థం కావడం లేదని చెప్పేసి వాపోతున్నట్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మెజారిటీ అభ్యర్థులకు తమకు ఎన్ని మార్కులు వస్తాయో ఓ అంచనాకు వచ్చేశారు. కానీ మెయిన్స్కు క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలనే దానిపైన ఇంకా స్పష్టత రాకపోవడంతో అభ్యర్థుల్లో డైలమా కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అయితే ఒక్కో కేటగిరీలో మనకు ఒక్కొక్క కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం ఉంది. సో దీంతో తాము క్వాలిఫై లిస్టులో ఉంటామో లేదో అనేటువంటి సందేహం క్యాండిడేట్లో నెలకొందని చెప్పేసి ఇచ్చారు. సో దీని ప్రభావం ప్రిపరేషన్ పై కూడా పడుతుందని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నట్లయితే చూడవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అంచనా అని చెప్పి చూడవచ్చు. సో కొన్ని కోచింగ్ సెంటర్స్ అయితే ఈ కట్ ఆఫ్ పైన ఒక అంచనాకు అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు ఒక్కో కేటగిరీలో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మనకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక్కో కేటగిరీలో ఎన్ని మార్కులు వస్తే ప్రిలిమ్స్కి ఎంపిక చేస్తారనే దానిపైన ఒక్కొక్కరి యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ మనకైతే తెలియజేయడం జరిగింది. కొన్ని అంచనాలు అయితే వేశారు. కొన్ని కోచింగ్ సెంటర్లు ఇచ్చినటువంటి కట్ ఆఫ్లు అయితే ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం కనుక చూసినట్లయితే 2 మల్టీ జోన్లో ఓపెన్ కేటగిరీలో 65 నుంచి 70 మార్కులు, ఉమెన్స్ కేటగిరీలో 60 నుంచి 65 మార్కులు వస్తే క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నట్లయితే ఇచ్చారు. అదేవిధంగా BCD కేటగిరీలో కూడా ఇంతే పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఫైనల్కి వచ్చి రిజల్ట్స్ వచ్చే వరకు స్పష్టత రాదు అని చెప్పేసి కూడా ఇక్కడ మనమైతే చూడవచ్చు. సో ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించినటువంటి అప్డేట్. సో మనకు నిన్న మన వీడియో కింద కూడా చాలా మంది అయితే కామెంట్ చేశారు. దానిలో కూడా ఎక్కువ మంది 60 నుంచి 75 మార్క్స్ మధ్యలో వచ్చిన వాళ్ళే ఉండడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి అప్డేట్. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సో DRDOలో మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 1061 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు స్టెనోగ్రాఫర్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం 11 రకాల ఉద్యోగాలు అయితే మీరు చూడవచ్చు. జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ అని చెప్పేసి 33 ఉద్యోగాలు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉద్యోగాలు అని చెప్పి చూడవచ్చు. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఏ హిందీ టైపింగ్ అని చెప్పేసి చూడవచ్చు. ఇంకా స్టోర్ అసిస్టెంట్ హిందీ టైపింగ్ అని చెప్పేసి సెక్యూరిటీ అసిస్టెంట్, ఫైర్ మ్యాన్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ పోస్టును బట్టి 10th క్లాస్ తోటి, అదేవిధంగా ఇంటర్మీడియట్ తోటి, డిగ్రీ PG తోటి అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఏజ్ కనుక చూసుకుంటే 18 నుంచి 27 ఏళ్ల మధ్య అనేటువంటి మీకు ఏజ్ ఉండాలి. సో ఇక్కడ మనకు స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులకైతే మీకు టైపింగ్ కూడా ఉండాలి. సో దానికి 30 years ఏజ్ వరకు అయితే ఇవ్వడం జరిగింది.
ఇంకా ₹100 అనేది మనకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. చాలా తక్కువ ఫీజు ఉంది కనుక ప్రతి ఒక్కరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ టైర్ 1 అండ్ టైర్ 2లో దీని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం అనేది మనకు నవంబర్ 7 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 7 వరకు అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ PDF అయితే ఉంటుంది. ఒకసారి చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అప్లై చేసుకోండి అంటే ఇక్కడ చూడవచ్చు. సో మరొక జిల్లా నుంచి ఈ గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ గెస్ట్ లెక్చరర్ పోస్టుల కోసం నవంబర్ 1 వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేశారు. సో ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్టయితే దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకు ఇండో టిబిటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి 293 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇవన్నీ మనకు టెలికమ్యూనికేషన్ విభాగంలో అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఇంటర్ ఎంపీసీ 10వ తరగతి ఉత్తీర్ణత అని చెప్పేసి ఇచ్చారు. సో వీటికి సంబంధించిన అర్హతలు ఇవైతే ఇక్కడ ఉన్నాయి. సో అదేవిధంగా వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నవంబర్ 30న లాస్ట్ డేట్ ఉంది. ఇక ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు వీటికి కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో అయితే చూసాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 10తో సాయుధ దళాల్లోకి అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు రీసెంట్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 24,369 పోస్టుల భర్తీ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చాయి. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ మార్పులు వచ్చాయి. సో ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. మనకు జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి గతంలో ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్ కొన్ని చేంజెస్ వచ్చాయి. సో ముఖ్యంగా ప్రశ్నల సంఖ్య అంతకుముందు రిటర్న్ టెస్ట్లో 100 ప్రశ్నలు ఉంటే ఇప్పుడు 80 ఉన్నాయి. పరీక్ష కాల వ్యవధి అనేది అంతకుముందు గంటన్నర, ఇప్పుడు గంట ఉంది. ప్రతి ప్రశ్నకు అప్పుడు 1 మార్కు ఉండేది, ఇప్పుడు 2 మార్కులు కావడం జరిగింది. మొత్తం మార్కులు 100 మార్క్స్ ఉండేది అంతకుముందు, ఇప్పుడు 160 మార్క్స్ చేశారు. సో అక్కడ నెగిటివ్ అప్పుడు 1/4 ఉండేది, ఇప్పుడు 1/2 చేశారు. సో ఇక్కడ ఇంకా దాంతోపాటుగా మనకు క్వాలిఫై మార్క్ అంతకుముందు 35 ఉండేది, ఇప్పుడు 30% చేయడం జరిగింది. సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి అంటే ఏమేమి చేంజ్ చేశారని చెప్పేసి ఇచ్చారు. ఇంకా అదే కాకుండా ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు, ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో అప్లై చేసే అభ్యర్థులు ఒకసారి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ అయితే చూడండి, మీకు 100% హెల్ప్ అవుతుంది. ఇక దాంతోపాటుగా మనకి ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్కి యూజ్ అయ్యేటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దక్కన్ చరిత్రలో కోహినూర్ గోల్కొండ రాజ్యంకి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇది మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. దాంతోపాటుగా ఈనాడులో కూడా మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి వందే మాతర ఉద్యమం సంబంధించిన ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటిని అయితే చూడండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించిన వివరాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అయితే చూద్దాం. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషన్ అప్డేట్స్ మనం రెండు కలిపి ఒకే వీడియోలో అయితే చూడడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే ఈరోజు ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే, సో ఈరోజు మనకు జాతీయ ఐక్యతా దినోత్సవం. సో అక్టోబర్ 31 మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే సందర్భంగా సో ఈ డే అయితే మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు ఈ డేట్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్. సో ఇక్కడ మీరు ఒక ఇన్ఫర్మేషన్ అయితే కింద కామెంట్ చేయండి. సో మనకి ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు, దాని యొక్క హైట్ ఎన్ని మీటర్స్ అనేది కింద నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అధికారికంగా మనకు సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం. సో మనకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అదేవిధంగా వర్ధంతి ఉత్సవాలను ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో మనం ఇక్కడ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఆగస్టు 18న జరుపుతారు, వర్ధంతి ఏప్రిల్ 2. ఈ 2 డేట్లు గుర్తుంచుకోండి. సో వీటికి సంబంధించి ఇక నుంచి అధికారికంగా ప్రభుత్వమే ఈ ఉత్సవాలను అయితే జరపనుంది. చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు చాలాసార్లు ఈ సర్వాయి పాపన్నకు సంబంధించిన హిస్టరీ మీద క్వశ్చన్స్ అయితే పడ్డాయి. సో అది కూడా ఒకసారి చూడండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఫాతిమా షేక్ తెలుగు పాఠ్య గ్రంథంలో స్థానం అంటూ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరంలో 8వ తరగతి విద్యార్థులకు నిర్దేశించినటువంటి మనకు పాఠ్య గ్రంథంలో సో ఫాతిమా షేక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పెట్టడం జరిగింది. సో ఈమె భారతదేశంలోనే తొలి ముస్లిం ఉపాధ్యాయురాలుగా సో స్థానం సంపాదించినటువంటి వ్యక్తి. సో మనకు ఏదైతే 8వ తరగతి ఉపవాచకంలో చైతన్యమూర్తులు అనేటువంటి శీర్షికతో 5గురికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దానిలో సో ఈమెకు సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని కూడా చేర్చడం జరిగింది. ఈమె మహిళా విద్య కోసం చాలా కృషి చేసినటువంటి వ్యక్తి. మనకు గాంధీజీతో కావచ్చు, అదేవిధంగా జ్యోతిబాపులే కావచ్చు, ఇంకా సావిత్రిబాయి పూలే తోటి కలిసి వర్క్ చేసినటువంటి పర్సన్. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్, గుర్తుంచుకోండి. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో సో చైతన్యమూర్తులు అనేటువంటి పాఠంలో ఈమె పేరునైతే ఈమెకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక పాఠ్య పుస్తకంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈమె యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈమె తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు, దేశంలోనే తొలి ముస్లిం ఉపాధ్యాయురాలుగా ఈమెకు పేరు. సో నెక్స్ట్ విషయంలో అయితే సంజీవ్ కుమార్కు అబ్దుల్ కలాం జాతీయ నంది పురస్కారం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాల సందర్భంగా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి బిర్లా సైన్స్ మందిరంలో నిన్న ఈ అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ బోధన్ మండల్
ఖండ్గావ్ గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా చేస్తున్నటువంటి నెమలి సంజీవ్ కుమార్కు ఈ అబ్దుల్ కలాం జాతీయ నంది పురస్కారం 2022 అయితే ఇవ్వడం జరిగింది. మనకు నిన్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ అయినటువంటి వక్లాభరణం కృష్ణ మనోహర్ చేతుల మీదుగా ఈ అవార్డు అయితే ఇచ్చారు. డైరెక్ట్గా అడుగుతాడు. సో ఈ అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో పేరు గుర్తుంచుకోండి, సంజీవ్ కుమార్ అని చెప్పేసి నేమ్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్ చూద్దాం. ఇక్కడ సిబిఐకి ప్రవేశం లేదంటే ఇక్కడ చూడవచ్చు. 3 నెలల క్రితమే సాధారణ సమ్మతిని ఉపసంహరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణలో సందర్భంగా వెలుగులోకి అంటే చూడవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. రీసెంట్గా మనకు ఈ సిబిఐని అనుమతిస్తూ మహారాష్ట్ర కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. అది ఈరోజు మనకు వార్తల్లో వచ్చినటువంటి అంశం. గుర్తుంచుకోండి, మనకు దేశంలో సిబిఐని అనుమతించేటువంటి రాష్ట్రాలను గుర్తుంచుకోండి. అది ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ క్రింది ఏ రాష్ట్రంలో రీసెంట్గా సిబిఐని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు ఇప్పటి వరకు మిజోరం కావచ్చు, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో సిబిఐని అయితే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా రీసెంట్గా బీహార్కు సంబంధించి కూడా ఈ ప్రాసెస్ అయితే జరిగింది. సో వీటిని గుర్తుంచుకోండి ఈ పర్పస్లో. ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించిన అంశం కూడా దీనిలో ఉంది కనుక రానున్నటువంటి ఎగ్జామ్లో ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే టైటిల్ మళ్ళీ స్పెయిన్దే అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో రెండోసారి ఫీఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ను కైవసం చేసుకున్నటువంటి స్పెయిన్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు 2018లో జరిగినటువంటి ఛాంపియన్షిప్ జరిగినటువంటి ఈ టోర్నీలో కూడా స్పెయినే ఈ టైటిల్ని గెలుచుకుంది. ఇప్పుడు మరొకసారి 2022లో జరిగినటువంటి ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ను అండర్-17 వరల్డ్ కప్ ఇది. సో స్పెయిన్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో నిన్న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో మనకు ఇక్కడ దేని మీద అంటే కొలంబియాతో జరిగినటువంటి మ్యాచ్లో గెలవడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే సాత్విక్ జోడిదే ఫ్రెంచ్ టైటిల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ను సాత్విక్, సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి అయితే కైవసం చేసుకోవడం జరిగింది. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఇది మనకు ప్యారిస్లో జరిగినటువంటి మ్యాచ్. సో అదైతే మనకు మన దేశానికి సంబంధించినటువంటి సాత్విక్ జోడి అయితే దీని అయితే గెలుచుకుంది. సో ఇది కూడా గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ విషయంలో నందికి స్వర్ణం అంటూ చూడవచ్చు. అండర్-23 జాతీయ అథ్లెటిక్స్. సో మనకి ఇది బిలాసపూర్, ఛత్తీస్గఢ్ బిలాసపూర్లో జరుగుతున్నటువంటి ఈ అండర్-23 జాతీయ అథ్లెటిక్స్లో మన తెలంగాణకు సంబంధించినటువంటి సో స్ప్లింటర్ అయినటువంటి అవసర నందిని నిన్న గోల్డ్ అయితే గెలుచుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. 100 మీటర్స్ హార్డిల్స్లో సో పసిడి గెలుచుకున్నట్లు ఇక్కడ మన చూడవచ్చు. సో నేమ్ గుర్తుంచుకొని చాలా చాలా ఇంపార్టెంట్. ఈమె పేరు వచ్చేసి నందిని. అండర్-23 జాతీయ అథ్లెటిక్స్ ఎక్కడ జరిగే బిలాసపూర్లో జరిగినటువంటి గేమ్స్ అవి. ఇక నెక్స్ట్ ఘనంగా చత్ పూజలు అని చెప్పి చూడవచ్చు. చట్ పూజలు అని చెప్పేసి ఉంటాం. సో మనకు నిన్న దేశవ్యాప్తంగా ఈ పూజలు అయితే జరగడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మనకు కరెంట్ అఫైర్ కోరంలో ఎట్లా అడుగుతారంటే సో ఇవి ఈ చట్ పూజ ఉత్సవాల్లో భాగంగా ఏ దేవుణ్ణి పూజిస్తారని చెప్పేసి మనకు గతంలో క్వశ్చన్ అడిగాడు. సో ఇది మనకు సూర్య భగవాన్ని పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ ఉత్సవాలు ఎక్కువ జరుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సూర్య భగవాన్ని ఈ ఉత్సవాల సందర్భంగా వీళ్ళు పూజించడం జరుగుతుంది. ఎక్కువగా నార్త్ ఇండియాలో ఈ ఆచారం మనం చూస్తాం. సో ఇక నెక్స్ట్ విషయంలో అయితే దివికెగినటువంటి అనాథాల అమ్మ అంటే ఇక్కడ చూడవచ్చు. బాబా భక్తురాలిగా విశిష్ట సేవలు. పుట్టపర్తి సాయిబాబా స్ఫూర్తితో లండన్ నుంచి వచ్చి వేల మంది అనాథాలకు అమ్మగా మారినటువంటి రూత్ మాక్లిస్ ఆదివారం మృతి చెందినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకి క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే రీసెంట్గా మరణించినటువంటి రూత్ మాక్లిస్ ఏ దేశానికి సంబంధించినటువంటి వారు అని చెప్పేసి అంటారు. ఈమె లండన్కి సంబంధించినటువంటి వాసి, కాకపోతే మనకు భారతదేశంలోనే ఉంటూ సో చాలామంది అనాథాలను చేరదీసినటువంటి పర్సన్ కింద మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ బాబా భక్తురాలుగా విశిష్ట సేవలు అందించినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.